సో కాంగ్రెస్ పార్టీ నాయకులతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముస్లింల అంశం చెప్తా ఉన్నారు బండి సంజయ్. ముస్లింలని కనుక ఇంక్లూడింగ్ చేస్తే 42% రిజర్వేషన్లో మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ రిజర్వేషన్కు మద్దతు ఇవ్వమని చెప్పేసి బండి సంజయ్ కామెంటు హైలైట్గా కనిపిస్తున్నది. ఒక్కసారి డాక్టర్ రియాజ్ గారు అన్నారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మార్నింగ్ షోలో ఉన్నారు సార్ మీరు, రియాజ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. అయితే ఢిల్లీలో నిన్న జంతర్ మంతర్లో మీరు కూడా కనిపించినట్టున్నారు, వచ్చినట్టున్నారు. ఢిల్లీకి ఉన్నారా, వెళ్ళిపోయారా? ఢిల్లీలో ఉన్నారా? ఓకే ఓకే ఓకే. సో అయితే ఇప్పుడు ప్రధానంగా బండి సంజయ్కి సంబంధించిన ఒక అంశం కనబడతా ఉన్నది. దినపత్రికలో చూస్తే ముస్లిం రిజర్వేషన్లు కనుక ఇంక్లూడింగ్ చేస్తే 42%లో మేము మద్దతు ఇవ్వమని కూడా స్టేట్మెంట్ కనబడుతుంది. కిషన్ రెడ్డి ఏమో ఎవరైతే హామీ ఇచ్చారో వాళ్ళే అమలు చేసుకోవాలని కిషన్ రెడ్డి స్టేట్మెంట్ కనిపిస్తున్నది. ఒక మైనార్టీ నేతగా, ఒక రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్గా డాక్టర్ రియాజ్ గారి కామెంట్ ఏముంది బండి సంజయ్ కామెంట్స్ మీద? గారు అంటే బండి సంజయ్ గారికి భారతదేశంలో రిజర్వేషన్ విధానం పట్ల ఏమాత్రం అవగాహన లేదు, ఆయన ఓనమాలు కూడా తెలియదు. ఈ రోజు మనకి భారతదేశ వ్యాప్తంగా ఓబీసీ రిజర్వేషన్స్ అమల్లోకి వచ్చాయి మండల కమిషన్ రిపోర్ట్ తర్వాత. ఆ ఓబీసీ రిజర్వేషన్ లో కూడా ముస్లింలలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, అంటే పేదవాళ్ళు అంటే వృత్తిని చేసుకునే వాళ్ళు, వాళ్ళు మేతర్లు కానీ, దూదేకులు కానీ, అలాగే కసా వృత్తికి సంబంధించిన వాళ్ళందరూ కానీ ఆల్రెడీ ఓబీసీలో ఇంక్లూడ్ అయి ఉన్నారు. అప్పుడు ఒకప్పుడు బీజేపీ జనతా పార్టీ ఒక భాగం ఉండేది. జనతా పార్టీ టైంలో మండల కమిషన్ వేశారు. అది గొప్ప కమిషన్. ఆ మండల కమిషన్ రిపోర్ట్ లోనే, అంటే అప్పుడు జనతా పార్టీ ఏదైతే భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యంగా ఉండే జనతా పార్టీ వేసిన మండల కమిషన్ లోనే భారతదేశ జనాభాలో 8% పైగా ఓబీసీల రూపంలో ముస్లింలు ఉన్నారనే విషయం చెప్పేది. అంటే ముస్లిం, ఇది ఇస్లామిక్ రిజర్వేషన్ కాదు, ఇది ముస్లింలకు ఇచ్చే రిజర్వేషన్. ఇస్లాం అనేది మతం, ముస్లిం అనేది బేసికల్ గా జీవన విధానాన్ని గడిపేవాళ్ళు. ఇందులో వృత్తిపరమైన కులాలు ఏవైతున్నాయో దాదాపుగా ఒక 13 కులాలను ఆ రోజు మండల కమిషన్ గుర్తించింది. తత్ఫలితంగానే ఈ రోజు బీహార్ లో గానీ, ఉత్తరప్రదేశ్ లో గానీ, గుజరాత్ లో గానీ, రాజస్థాన్ లో రిజర్వేషన్ అమలు అవుతా ఉన్నాయి. గౌరవ ప్రధానమంత్రి గారు తన ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, మేము ముస్లింలలో గోలు గుత్తాగా రిజర్వేషన్ ఇవ్వడానికి మేము సమర్థించాం, కానీ ముస్లింలలో పస్పందా ముస్లింలు ఎవరైతున్నారు అంటే వృత్తిపరంగా వెనుకబడి సామాజిక వివక్షకు గురవుతున్న ముస్లింలకు గుజరాత్ ఆదర్శం, గుజరాత్ లో మేము ఇచ్చారు, స్వయంగా ప్రధానమంత్రి ప్రకటించారు. ప్రధానమంత్రి ప్రకటన కూడా తెలియదు. బండి సంజయ్ హిందీ రాదా, ఇంగ్లీష్ రాదా, ఆయన కనీసం మినిమం విజ్ఞానం లేదు ఆయనకు. రిజర్వేషన్ విధానం గురించి ఆలోచిస్తా ఉన్నప్పుడు ఆయన ఏం చేయాలి? ముస్లిం సమాజంలో ఉన్నత వర్గాల రిజర్వేషన్స్ వ్యతిరేకించాలి. తెలంగాణలో కూడా స్టాటిస్టిక్స్ లో క్లియర్ గా చెప్పింది ఏంటంటే, చాలా వెనుకబడ్డ ముస్లింస్ దాదాపుగా 10% ఉన్నారు. మొత్తం ముస్లిం జనాభా 14% ఉంటే విపరీతంగా వెనుకబడ్డ ముస్లింస్ 9 నుంచి 10% మధ్య ఉన్నారు. వాళ్ళని ఇంక్లూడ్ చేశారు. కానీ ఎక్కడ కూడా ముస్లింలకు ఇంత శాతం రిజర్వేషన్ ఇస్తామని ఎక్కడ చిన్న పేపర్ రాయలేదు. మొత్తం ఓవరాల్ గా ఉండే రిజర్వేషన్స్ లో, బీసీ రిజర్వేషన్ లో వృత్తిపరంగా ఇచ్చే రిజర్వేషన్స్ మన దగ్గర మతానికి సంబంధించిన సెన్సెస్ లేవు సార్. కులానికి సంబంధించిన సెన్సెస్ చేసేస్తారు తెలంగాణ గవర్నమెంట్. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎంత అవగాహన రాహిత్యంతో ఎంత మిస్గైడ్ చేస్తా ఉన్నారంటే, ఓవరాల్ గా ఎందుకు అట్లా మిస్గైడ్ చేస్తున్నారంటే శ్రీశైలం గారు, వాళ్ళకి రిజర్వేషన్ విధానం వ్యతిరేకం, వాళ్ళు ఎస్టీ రిజర్వేషన్ వ్యతిరేకం, ఎస్టీ రిజర్వేషన్ వ్యతిరేకం, బీసీ రిజర్వేషన్ వ్యతిరేకం. నేను ఒకటే అంటున్నాను, వీళ్ళు చెప్తున్నారు కదా ఎక్కడైనా తెలంగాణ సెన్సెస్ లో మేము ముస్లింలకు ఇంత శాతం ఈ దీంట్లో ఇస్తామని చెప్పిన సందర్భాల్లో ఇంకో విషయం కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఎందుకంటే దీక్షకు తెలియాలి ఏంటంటే, ఇప్పటిదాకా ముస్లిం రిజర్వేషన్స్ తెలంగాణలో అంటే వెనుకబడ్డ వర్గాల్లో భాగంగా వచ్చిన రిజర్వేషన్స్ 3వ సారి ఈసారి ఇంప్లిమెంట్ అవుతాయి. ఇందులో ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో రిజర్వేషన్స్ లో ముస్లింలు ఉన్నారు, ముస్లిం వెనుకబడ్డ ఉన్నారు. కానీ 50 మంది సర్పంచులు కాలేదు సార్, ఒక 2 జడ్పీటీసీ కూడా కాలేదు. వీళ్ళు ఏమంటారంటే, ఈ రిజర్వేషన్ మొత్తం గొప్ప గుత్తగా ముస్లింలు వెనుకబడ్డ వర్గాలకు ఉపయోగపడతామని తప్పు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ ప్రచారమే నిజమైతే ఒక్క 50 మంది సర్పంచ్ కూడా రాష్ట్రంలో చేస్తారు సార్. 12,500 గ్రామాలు ఉంటే, 12,000 గ్రామాలు దాకా ఉంటే 50 మంది ముస్లిం సర్పంచులు మొత్తం రాష్ట్రం లేరు. అంటే రాజకీయాన్ని ఎంత వెనుకబడ్డ ముస్లిం వెనుకబడతారు విషయం గుర్తుపెట్టుకోండి దయచేసి. ఈ రిజర్వేషన్లు, కులాలకు సంబంధించిన రిజర్వేషన్లు, అవి వృత్తిపరంగా తీసుకున్న రిజర్వేషన్లు, అందులో ముస్లింలలో వెనుకబడ్డ కులాలు, పావులు పట్టేళ్ళు, గుండెలు ఆడిపించిన వాళ్ళు, కారణులు, దూరేకులు, మేతర్లు, చాలా పేర్లు అవుతుంటే మీకు అర్థమవుతుంది అసలు ఎన్ని పేద కులాలలో ఉన్నాయనే విషయాన్ని. వాళ్ళను వ్యతిరేకించాలంటే కనీసం మానవత్వం లేదు. అట్లాగే మరి అదే ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారు వీళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ పెంచే ప్రయత్నం చేసినాడా? బీహార్ లో వీళ్ళ ప్రభుత్వం అమల్లో ఉన్నది, అక్కడ ఉన్నాయి. పక్కనే ఆంధ్రప్రదేశ్ లో కూడా వీళ్ళు భాగస్వామ్యం ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ముస్లిం రిజర్వేషన్లు, వెనుకబడ్డ ముస్లిం రిజర్వేషన్ ఉన్నాయి కదా సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ రియాజ్ గారు. సో ఇట్లా చాలా అంశాలు కూడా అంటే రిజర్వేషన్ల మీద ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయం కనబడుతుంది. బట్ ఓవరాల్గా